అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు మీకు శుభములు దయచేయునుగాక. ఆమె. ప్రియమైన స్నేహితులారా, మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆశ్చర్యకరుడు, సర్వశక్తివంతుడు, అద్వితీయుడు ఎలా ఉన్నారు అంటే మన పోలికలోనే ఉన్నారు ఆయన. ప్రియులారా, ఆయన తన పోలిక చొప్పున మనల్ని చేశారండి. ఆయన చేసిన కార్యాలను మనము తలంచుకున్నట్లయితే మనం చాలా ధన్యులమవుతాం. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు ప్రభు సెలవిచ్చినటువంటి లేఖనాలు మనం చూసినట్లయితే దశలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అన్నారు. ఏ మాటలు? అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకు తెలియజేసినటువంటి మాటలు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు సిద్ధపరిచినటువంటి సంగతులను గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి వారమైనాము. మనమంతా సహోదరులమైనటువంటి మనము నిరీక్షణ కలిగినటువంటి వారముగా జీవించాలి. లోకంలో ఉండేటటువంటి మనుషులకు నిరీక్షణ ఉండదు. వారు ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, ప్రభు అంటారు ఇక్కడ, మీరు ఇతరుల వలె ఉండవద్దు, నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి అని చెప్పేసి ఆయన సెలవిస్తున్నారు. ఇతరులు దుఃఖపడినట్లు మీరు దుఃఖపడద్దు అని ఆయన సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మీ నిరీక్షణ ప్రభు అయిన క్రీస్తునందు నిలిపి ఉంచండి అని ఆయన సెలవిస్తున్నారు. ఆయన ఆకాశ మేఘారుడి వస్తున్నారు కనుక ఆయన ఆర్భాటంతో వచ్చినప్పుడు మీరు మేఘముల మీద కొనిపోబడతారు. ప్రభువారు మేమందరినీ తన దగ్గర భద్రపరుస్తారని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనము చనిపోము, సజీవులము అని ఆయన అంటూ ఉన్నారు. ఆయన ప్రధాన దూత బోర శబ్దంతో వచ్చినప్పుడు విశ్వాసం ఉంచి మరి తను చాలించినటువంటి వారి సమాధుల్లో నుండి వారు పైకి తిరిగి లేస్తారని చెప్పి కూడా లేఖనాల్లో మహాపరిశుద్ధుడు దేవుడు తెలియపరుస్తున్నారు. ఆయన చనిపోయిన వారికి జీవాన్నిచ్చి మరలా బ్రతికిస్తారని, ఆయన మేఘారుడి వచ్చినప్పుడు సజీవులుగా ఉన్న మనమును మనకంటే ముందు నిద్రించినటువంటి భక్త జనాళి పునరుద్ధానంలో తిరిగి లేచి ప్రభుని ఎదుర్కోవడానికి వెళతారని ఉన్నది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశ్చర్యకరుడు ప్రభువారు నేటి కాలమందు మనలను మరి సజీవ సంఘారోహణానికి సిద్ధపరచువారుగా ఉన్నారు కనుక లోకం భయపడినట్లు మనము ప్రతి చిన్న విషయానికి భయపడవద్దు అని చెప్పేసి ఆయన సెలవిస్తున్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, కనుక దేవుని మాటలే మనకు జీవాన్ని ఇస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆయుష్నిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, క్షేమాన్ని ఇస్తాయి, సమాధానాన్ని ఇస్తాయి. కనుక దేవుని మాటలో ఉన్న జీవము మనలో నిరంతరము నిలిచి ఉంటుంది. కనుక ఆయన మాటలు మన హృదయంలో భద్రపరుచుకుని మనం ఫలించే వారి వరుసలో ఉండాలి. అలాగూ మనలను, మన పిల్లలను, తరతరములను ఫలింప చేయమని ప్రభుని వేడుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ మనకు కలిగింది సమస్తము కూడా ప్రభు వారికి అప్పగించుకుందాము. అట్టి కృప ప్రభు మనకు ప్రసాదించి మనలను తన సహవాసంలో నిరంతరము ఫలింపజేసి మేఘమెక్కించుకొనుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములు. ఇదిగో ప్రభువా, మా సహోదరులమందరము కలిసి ఆదరించుకునేటట్లు ప్రభు నిరీక్షణ కలిగి నా ప్రభువా నీ కొరకు జీవించేటట్లు నీ కృపను ప్రసాదించి మహిమను పొందమని, మా ప్రభు మహిమ మేఘంలో ప్రవేశించే మహదైశ్వర్యమును నా ప్రభు ఇదిగో నీ యందు లగ్నముంచు ప్రతి ఒక్కరికి నీ ప్రసాదించుమని నా ప్రియ రక్షకుడును మా కొరకు పెండ్లి కుమారుడే వరుడే వచ్చున్న యేసువారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.